హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం యూజువల్గా బ్రేక్ఫాస్ట్కి అండ్ డిన్నర్కి టిఫిన్స్ తినే అలవాటు ఉంటుంది కదా. బట్ ఈ సమ్మర్కి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది అండ్ అలాగే చాలా హెల్దీ కూడా. మనం నార్మల్గా తినే ఇడ్లీ, దోశ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్కి ఆర్ డిన్నర్కి అట్లాగా ఏమన్నా టిఫిన్స్ లాగా తింటే మనకి దాహంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ సమ్మర్కి ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే ఇది మిల్లెట్స్ కాబట్టి చాలా హెల్దీ కూడా. నార్మల్గా రైస్తో కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మిల్లెట్స్తో కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాము. ఇవి సజ్జలు అనమాట. సజ్జలు ఆర్ సొద్దలు అని కూడా అంటూ ఉంటారు. ఇవన్నీ నీట్గా వాష్ చేసేసుకొని ఓవర్ నైట్ నానపెట్టేసుకోవాలన్నమాట. నైట్ ఆర్ లేదంటే మార్నింగ్ నానపెట్టేసుకుంటే మనము నైట్కి మళ్ళీ వాష్ చేసేసుకొని మళ్ళీ నీట్గా వాటర్ని చేంజ్ చేసేసుకొని కుక్ చేసుకోవచ్చు. సో మనము ఏంటంటే ఈరోజు మార్నింగ్ నానపెట్టుకుంటే రేపు మార్నింగ్కి మనము బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకోవచ్చు అనమాట. ముందు రోజు నైట్ కుక్ చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ వచ్చేసరికి ఒక ప్యాన్ తీసుకొని వాటర్ వేసుకుంటున్నాము. సో ఇదేంటంటే సొద్దలు ఉన్నాయి కదా, వాటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే అన్నము ఎలా అయితే కుక్ చేసుకుంటున్నామో అలా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మేము 1 గ్లాస్ ఆఫ్ సొద్దలకి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తున్నాము. ఈ వాటర్ అనేది మంచిగా ఉడికిన తర్వాత లైక్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసేసుకొని మనం బబుల్స్ స్టార్ట్ అయిన వెంటనే నానబెట్టుకున్న సొద్దల్ని వేసేసుకోవచ్చు అనమాట. సో ఇవి మిల్లెట్స్ కాబట్టి ఉడకడానికి చాలా టైం పడుతుంది. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి అండ్ అప్పుడప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది కుక్ అవుతున్న టైంలో కూడా అసలుకి నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుందనమాట. నార్మల్గా మనము రైస్ ఉడికించుకునేటప్పుడు వచ్చే స్మెల్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా, బట్ చాలా బాగుంది ఫ్లేవర్ అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటుంది. మంచిగా కుక్ అయిన తర్వాత ఇంకా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే అడుగంటేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. సో ఈ నీరు ఏదైతే ఉందో అదంతా కూడా ఇనికిపోవాలన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయి మనకి ఇట్లా మంచిగా ఉడికిపోయిన తర్వాత సో చూడండి, ఇట్లా చేత్తో పట్టుకుంటే మనకి వాటర్ ఏం లేదనమాట. అండ్ ప్రాపర్గా కూడా కుక్ అయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో లైక్ ఫర్మెంట్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకోవచ్చు. ఇక్కడ మా దగ్గర మట్టి పాత్ర ఉంది, సో దట్ దీంట్లో వేసుకుంటున్నాం. మనము స్టీల్ బౌల్స్ అయినా యూస్ చేయొచ్చు, ఏదైనా పర్లేదు. మనం పాలు తోడు పెట్టుకోవటానికి ఎలాగైతే మిల్క్ బాయిల్ చేసుకొని వేసుకుంటామో అలానే ఈ సొద్దల్లోనే వేసేసుకోవాలన్నమాట. కాగిన పాలని లైక్ వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుంటాము. అండ్ అలాగే ఒక స్పూన్ పెరుగు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ ఏం యాడ్ చేయలేదు. నెక్స్ట్ డే ఫర్మెంట్ అయిన తర్వాత మనకి ఇదంతా కూడా మంచిగా పెరుగులాగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు అండ్ కావాలి అంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా అయినా పెట్టుకోవచ్చు. మేము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామని చెప్పి కొన్ని కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇవి కూడా వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని రాత్రి మొత్తం లైక్ 8 hours వరకు దీన్ని కదిలించకూడదు. సో మేము నైట్ ప్రిపేర్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా మనకి రెడీ అయిపోయిందనమాట ఫర్మెంటెడ్ రైస్. ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. లైక్ మనకి పెరుగు ఎలాగైతే మంచిగా తోడుకుంటుంది కదా, సో సేమ్ అలానే ఇది కూడా మంచిగా రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ మేము సజ్జలు యూస్ చేసాం కదా, మీరు కావాలంటే జొన్నలు అలా కూడా ఏవైనా సేమ్ ప్రాసెస్లో యూస్ చేసి చేయొచ్చు. అండ్ చాలా హెల్దీ కూడా. తప్పకుండా ఒకసారి ఈ సమ్మర్కి ఇట్లా ట్రై చేసి చూడండి. సో బ్రేక్ఫాస్ట్కి దోశ, ఇడ్లీ వీటి బదులు ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నార్మల్ రైస్ ఉండిద్ది కదా, మనము బియ్యంతో చేసుకునే అన్నం కూడా సేమ్ ఇలాంటి ప్రాసెస్సే. నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను. సేమ్ అట్లా కూడా ట్రై చేయొచ్చు, అలా కూడా చాలా బాగుండిద్ది. బట్ హెల్దీగా మిల్లెట్స్తో ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళ కోసం అని ఇలాగైతే పెట్టాము. అండ్ దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని సాల్ట్ వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునేటప్పుడు మనం ఏదైనా పచ్చడి ఆర్ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మా మమ్మీ చెప్పడం అయితే ఇది నార్మల్గా కూడా తినేయచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.